సార్, వాళ్ళు నిజంగానే చనిపోయారా లేకపోతే చనిపోయినట్టు నటిస్తున్నారా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఎక్కడా కూడా శవాలు కనిపించడం లేదు. శవాలు పాతిపెట్టినట్టు ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు. శవాలను ఎక్కడ పూడ్చిపెట్టుంటారు? శవాలను పాతిపెట్టినప్పుడు మన కానిస్టేబుల్స్ అక్కడే ఉన్నారు. ఇక్కడెక్కడా కూడా శవాలు పాతిపెట్టినట్టు కనిపించడం లేదు సార్. శవాలను ఎక్కడ పూడ్చిపెట్టుంటారు? రండి సార్, అటువైపు వెళ్ళి చూద్దాం. మన కానిస్టేబుల్స్ కనపడితే మన ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. మీరు వెతుకుతున్న డబ్బును తీసుకొని మన కానిస్టేబుల్స్ పారిపోయి ఉంటారా? వాళ్ళకి అంత సీన్ ఉందంటావా? రండి సార్, అటువైపు వెళ్ళి చూద్దాం. డెడ్ బాడీలను పాతిపెట్టిన ఆనవాళ్ళు ఎక్కడా కనపట్లేదేంటి? సార్, ఇక్కడ కూడా వెతకడం వేస్ట్. వీళ్ళకి శవాలను మాయం చేసే శక్తులు ఏమన్నా ఉన్నాయంటావా? మీరు అలాంటివి నమ్ముతారా సార్? నమ్మను, కానీ ఇక్కడ నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం సార్? కానిస్టేబుల్స్ లేరు, ఇక్కడ శవాలు లేవు. సార్, అంతా అయోమయంగా ఉంది. మనకు తెలియకుండా మన వెనక ఏదో జరుగుతుంది. శవాలను ఎక్కడ పూడ్చిపెట్టారో వాళ్ళనే అడుగుదాం పద. చనిపోయారనుకున్న వాళ్ళంతా బతుకున్నట్టే. డబ్బు దొరకగానే వాళ్ళందరినీ చంపుదామని మనం అనుకున్నట్టు మన నుంచి తప్పించుకుని డబ్బుతో పారిపోవాలని వాళ్ళు చూస్తున్నారు. అయితే డబ్బు కోసమే వాళ్ళు ఈ అడవిలోకి వచ్చారన్నమాట. అవును, మన కానిస్టేబుల్స్ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళ మీద దృష్టి పెట్టలేదు. వాళ్ళు పక్కా ప్లాన్ తోటే చేస్తున్నారు. సార్, ఈ అడవిలో డబ్బు ఉన్నట్టా లేనట్టా? డబ్బు ఈ అడవిలోనే ఉంది. డబ్బు ఈ అడవి దాడితే మిగిలిన వాళ్ళు మన కళ్ళు గప్పి పారిపోయేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళదాం. వెళ్ళి శవాలను ఎక్కడ పాతి పెట్టారో చూపెట్టమని అడుగుతా. నువ్వేమీ తెలియనట్టు సైలెంట్గా ఉండు. ఓకే సార్. శవాలను ఎక్కడ పాతి పెట్టారో చెప్పకపోతే వాళ్ళని అక్కడే చంపి పారేస్తాం.